చెప్పారు, అలా చెప్పారు అంటారు. అలా కాదు, మీరు నడిచేటప్పుడు, వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు మీకు దేవుడు ఒక అవకాశాన్ని చూస్తున్నాడు. అబ్రహాము పిలిచిన వెంటనే రావడానికి ఒక మంచి విశ్వాసము మనం చూస్తాము. ఎలాంటి విశ్వాసం అనేది చాలా బలమైనది, ఘనమైనది, దేవుడు ఏర్పరచుకున్న మాట. అబ్రహాముతో దేవుడితో మాట్లాడే మాట మనం విన్నాం. దేవుడు అంటున్నాడు, అబ్రహాము నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము చేశాడు. దేవుని చిత్తం లేకుండా మన సొంత ఇష్టంతో మనం ఏం చేయకూడదు. దేవుని ప్రణాళిక కొంతమంది అనుకుంటారు, ప్రార్థన దేవుడు అంటే ప్రార్థన చాలా. మాకు కూడా విశ్వాసం ఏంటి? సువార్త ప్రకటించడం భారం దేవుడు మన మీద పెట్టాడు. మనం అలా సువార్త ప్రకటించడం ఉంటే మనకు శ్రమ. కాబట్టి దేవుని పనిని అశ్రద్ధ చేయకూడదు, మానకూడదు. నేను అనుకున్నాను, అక్కడ వచ్చేస్తాను ప్రార్థన సమయానికి చూస్తున్నాను. 12, 1, 2 పైకి 2 అంటే మనము దేవుని పనిని అశ్రద్ధ చేయకూడదు. మనం అనుకున్న సమయానికి సిద్ధపడి రావాలి. అది మీరైనా నేనైనా దేవుని మందిరంలోకి వచ్చి ఆయన సన్నిధిలో మనం ఆయనకి కనబడాలి. ఎవరికి? దేవునికి కనబడాలి. దేవుని కనబడని చోటు ఏది లేదా? మనం ఎక్కడన్నా చూస్తాడు, కానీ దేవుని మందిరంలోకి దేవుని మనసులోకి రావాలి. అప్పుడు మనం దేవదూతల్ని వారికి ఆహ్వానించినప్పుడు వారు వచ్చారు. ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్ళిపోతామని అంటే నేను పెళ్లి ప్రకటిస్తాను, తీసుకొని వెళ్ళాను. వాళ్ళకి ఏం కావాలో ఏం తింటారో తెలుసుకొని ఏర్పాటు చేశారు. మంచి ఏర్పాటు, అది గొప్ప ఏర్పాటు. దేవుని ప్రేమతో కూడిన ప్రేమ కుటుంబం. దేవునిలో దైవ జనులు మీకోసం, గ్రామం కోసం, సంఘ వరకు ఆత్మీయ బిడ్డలు మీ అందరి కొరకు ఏం చేస్తున్నాము? ప్రార్థన చేయకుండా ఉండము.